ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎస్టీయు ప్రధాన కార్యదర్శి ఇమంది పైడిరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు మేరకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లా ఎస్టీయు ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట శుక్రవారం ధర్నా జరిగింది. నిరసనలు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తక్షణం 12 వేతన సవరణ సంఘాన్ని నియమించి 30% మధ్యంతర భృతిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యాయామ ఉపాధ్యాయు సంఘం అధ్యక్షులు లలిత్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్టీయు జిల్లా అధ్యక్షులు చంద్ర పద్మావతి మాట్లాడుతూ ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలని ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తగ్గించి బోధనేతర పనులు తగ్గించాలని కోరారు. పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మెమో నెంబర్ 57 మేరకు 2004 సెప్టెంబర్ 1 ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన 2003 డిఎస్సి ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర శాఖల ఉద్యోగులకు ఓపీఎస్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి జగదీష్ బాబు, సిహెచ్ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఎస్టీయు జీవీఎంసీ అధ్యక్షులు బివిఎన్ కుమార్, ఆర్థిక కార్యదర్శి పి దేముడుబాబు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జి. వరహాల దొర, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. పిఆర్సీ కమిషన్ వేయాలి. పిఆర్సీ కమిషన్ వేయాలి. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర మనం ఈ రోజు నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, అలాగే ఎస్టీయు నాయకత్వానికి ప్రత్యేకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని, ఈ ధర్నా శిబిరాన్ని ప్రారంభించవలసిందిగా, మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా, ఈ శిబిరాన్ని ప్రారంభించాల్సిందిగా మన రాజబాబు గారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. రాష్ట్రంలో మిగిలిన ప్రజానీకంతో పాటు కోటి ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల యొక్క పాత్ర కూడా అందరికీ విదితమే. వారెంత కృషి చేశారు, గత ప్రభుత్వ విధి విధానాలపై ఏ విధమైనటువంటి తిరుగుబాటు చేశారన్నది అందరికంటే బాగా మీడియా మిత్రులతో పాటు ఇప్పుడు పాలకులకు కూడా బాగా తెలుసు. అంత ఇష్టపడి, అంత కోటి ఆశలతో గద్దెనెక్కించిన తర్వాత నేటికి 20 నెలలు పూర్తయి 21వ నెలలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల యొక్క ఏ ఒక్క సమస్యని కూడా ప్రభుత్వం అడ్రస్ చేయకపోవడం అనేది చాలా శోచనీయం అండి. రాష్ట్రంలో ఇబ్బందులు లేవు, మాది ఒకటే ఇబ్బంది అని మేము చెప్పజాలం. అనేకమైనటువంటి ఇబ్బందుల్లో మా ఇబ్బందులు కూడా చాలా కష్టతరమైనటువంటి, అంటే ఆచరణ సాధ్యమైనవే కానీ ఎందుకు అడ్రస్ చేయట్లేదో అర్థం కావట్లే. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ఇవాళ అనేకమైనటువంటి ఒత్తిళ్ళకి గురై కూడా ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్లో పనిచేస్తూ ఎటువంటి ఆర్థిక బెనిఫిట్స్ లేకుండా, ఏ విధమైనటువంటి మానిటరీ బెనిఫిట్ లేకపోగా తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి 2023 జూలైలో ఇవ్వాల్సినటువంటి పే రివిజన్ ఇవాళకి 2 సంవత్సరాల 8 నెలలుగా వస్తుంది. ఎంత లేట్ అయింది అంటే ఒక పిఆర్సీ కాల పరిమితిని మేము కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళకి ఇంకా కమిషన్ వేయలేదు అంటే కనీసం దానికి ఒక ఏడాది కాల పరిమితి ఇచ్చారన్నా కూడా ఈ 28, 29 కాకుండా ఇవ్వలేని పరిస్థితి. తక్షణమే కమిటీ వేసి 30% ఐఆర్ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. ఈ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రత్యేకించి ఉద్యమ కార్యాచరణని దశల వారీగా గత జనవరి 30వ తారీఖున మండల స్థాయిలో జరిగింది, ఇవాళ జిల్లా స్థాయిలో జరుగుతోంది. దీనికి ప్రతిఫలంగా ప్రభుత్వం దగ్గర నుంచి స్పందన లేకపోతే రేపు 25వ తారీఖున పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహించదలపెట్టాం. ఇది ఇక్కడితో ఆగదండి.
సారూప్యం గల అన్ని సంఘాలని కలుపుకుంటూ దశల వారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు, దిగి రావడం ఇన్ ది సెన్స్ మా సమస్యలను అడ్రస్ చేసేంత వరకు ఈ పోరాటం ఆగదు, ఇది ఆరంభం మాత్రమే అని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. నా పేరు జగదీష్ బాబు. ఎస్టీయూ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నానండి. నేను మన ఉపాధ్యాయుల అందరి తరఫున మీకు నా యొక్క విన్నపం ఏంటంటే, మనకి మన చంద్రబాబు నాయుడు గారు మాన్య ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి నెల 1-2 తారీఖులో జీతాలు అందుకుంటున్నాం. అందుకు ఆయనకు మా ఉపాధ్యాయుల అందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు. మరియు మన యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు విద్యా విధానంలో చాలా ఉత్తమమైనటువంటి మార్పులు తెస్తున్నారు. వాటికి మేము చాలా ఆనందపడుతూ చాలా చక్కగా విధులు నిర్వహిస్తున్నాం. అయినప్పటికీ మా యొక్క సమస్యలను మీ ముందుంచి మీ ద్వారా అవి మాకు నెరవేరేలాగా, మన ముఖ్యమంత్రి గారంటే మన స్టేట్కి పెద్ద హెడ్ మాస్టర్ లాగా ఆయన పరిపాలన సాగుతుంది. ఆయన మీద మాకు అపారమైనటువంటి గౌరవం, నమ్మకం కూడా ఉన్నాయి. ముఖ్యంగా టెట్ విషయంలో ఉపాధ్యాయులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఎన్నో పరీక్షలు రాసి ఎంతో ఉత్తీర్ణత సాధించి ఎన్నో ఇంటర్వ్యూలు, ఎంతో ఉన్నత చదువులు చదివి ఈ ఉద్యోగాలకు వచ్చి నిర్వహిస్తున్నాము. అయితే కాలానుగుణంగా మేము అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. అయినప్పటికీ దీక్షా యాప్ ద్వారా ఎస్సీఆర్టీ వారు నిర్వహించేటువంటి ఎన్నో ట్రైనింగ్లు మేము పూర్తి చేస్తూ ఉన్నాము. అసెస్మెంట్ కూడా చేస్తున్నారు. అటువంటివి కాకుండా ఈ టెట్ అని నిర్వహించి 3 విడతలుగా వాళ్ళు ఉత్తీర్ణత కాకపోతే ఉద్యోగాల నుంచి రిమూవ్ చేస్తామనడం వలన ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఆందోళనకు గురి అవుతున్నారు. దయచేసి మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఇది సెంట్రల్ జాతీయ విద్యా విధానంలో మార్పు కాబట్టి మీరు మా తరఫున దీన్ని రద్దు చేసేలాగా చేస్తారని మేము ఉపాధ్యాయుల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఎస్టీయూ బాధ్యులందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా ఏంటంటే ఒక ధర్నా కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మా యొక్క డిమాండ్స్ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు సంబంధించి పిఆర్సీ కమిషన్ వేయాలి. ఆ కమిషన్ యొక్క రిపోర్టు సమర్పించడానికి ఇంచుమించు 2 సంవత్సరాలు పడుతుంది. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించకపోయినట్టయితే ఇప్పటికే 30 నెలల కాలం డ్రాగన్ అయిపోయింది. ఇంకా టైం తీసుకున్నట్టయితే ఒక పిఆర్సీ కాలాన్నే పూర్తిగా ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఖచ్చితంగా పిఆర్సీ కమిషన్ వేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. రెండవది ఏంటంటే, మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులకి ఐఆర్ ఖచ్చితంగా మధ్యంతర వృద్ధిని ప్రకటిస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రకటించడం కూడా జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఏంటంటే చాలా నిర్లక్ష్యమైన వ్యాఖ్యలకి మేము కూడా నిరసిస్తూ మరి పిఆర్సీ కానీ పిఆర్సీ కమిషన్ కానీ అలాగే ఐఆర్ కానీ తక్షణమే ప్రకటించాలని చెప్పేసి, అలాగే 2004 మునుపు ఎవరైతే అపాయింట్ అయినట్టు ఉపాధ్యాయులు కానీ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఏంటంటే సిపిఎస్ నుంచి ఓపీఎస్కి మార్చాలని చెప్పేసి, ప్రస్తుతం ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులు ఆశగా ఎదురు చూస్తున్నారో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి గౌరవాన్ని ఎప్పుడైతే పెంచుకున్నారంటే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అనేటువంటి మెరుగైనటువంటి పిఆర్సీ మీకు మెరుగైనటువంటి విధానాన్ని మేము తీసుకొస్తామని చెప్పేసి మరి ప్రకటించడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి, లేకపోయినట్టయితే చలో విజయవాడ కార్యక్రమం ద్వారా 25న మరింత మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.